మిస్ యూనివర్స్ లెవెల్కి వెళ్ళాను, నాకు కిరీటం వచ్చింది, లేకపోతే నాకు అవార్డులు ఇస్తున్నారు, నాకు సన్మానం చేస్తున్నారు. రీసెంట్గా నేను ప్లేస్ చేస్తాను అమ్మ చెక్కిన బొమ్మ అనేది మదర్ లవ్ గురించి. వేర్ ఎవర్ ఐ గో పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ, పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ మీ. నాకు అవార్డ్స్ చేస్తున్నారు, సన్మానం చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా కూడా బికాస్ ఆఫ్ మై మదర్. అమ్మ లేకుండా ఉంటే నాకు ఈ సక్సెస్ వచ్చేది లేదు. అప్పుడు నేను అన్నట్టుగా ఆల్వేస్ ఐ ఫీల్ నా బాధలో, నా ఒంటరితనంలో, లైక్ నా కన్నీళ్ళలో, నన్ను చిన్నప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు, బుల్లింగ్ చేసేవాళ్ళు. నువ్వు అబ్బాయి కదా, అమ్మాయి కదా, మూలికలు కూర్చో, నువ్వు తేడాగాడివిరా, మాడగాడివి, నన్ను అందరూ ఎగ్జాల్ చేసేవాళ్ళు. అప్పుడు అమ్ముండేది, పక్కన అమ్ముండి మీరు ఎవరో నా బిడ్డను అంటానికి ఫైట్ చేస్తుంది. ఈవెన్ మా నాన్నతో ఫైట్ చేస్తుంది. మా నాన్న నన్ను చదివించుతున్నారు, చదువు లేకపోతే భవిష్యత్తు లేదు, చదివించాలి, కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని అందరితో ఫైట్ చేస్తుంది అమ్మ నాన్నతో ఫైట్ చేస్తుంది, సొసైటీతో ఫైట్ చేస్తుంది, రిలేటివ్స్తో అందరితో ఫైట్ చేస్తుంది, నాకు చదివిపించింది. నేను చిన్నప్పుడు చాలా కళలు కనేదాన్ని. మా అమ్మ, మేము చాలా, ఐ కేమ్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ అనమాట. చాలా నిరుపేద కుటుంబం నుండి వచ్చాను. అమ్మకి పట్టు చీరలు లేవు, బంగారం లేదు, అమ్మ ఇప్పుడు కారెక్కలేదు, తను ఇప్పుడు అంత నిరుపేద కుటుంబంలో ఉన్నాం. అమ్మ ఇన్ని కష్టాలు పడుతుంది, రోజు పొలం పనికి వెళ్తుంది, కూలి పని చేసుకుని నన్ను ఇంత కష్టపడి చదివిస్తుంది కదా. నా చదువు అయిపోయాక మంచి జాబ్ చేయాలి, మంచి జాబ్లో సెటిల్ అయిపోయిన తర్వాత అమ్మని బాగా చూసుకోవాలి, అమ్మకి అది కొని పెట్టాలి, ఇది కొని పెట్టాలి, అమ్మని మహారాణిలో చూసుకోవాలని చాలా కలలుగా నన్ను. మనం చిన్నప్పటి నుండి కన్నా కళలన్నీ కూడా ఒక్కసారి కూలిపోతే ఇంత దారుణమైన ఉంటుంది. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ పెయిన్. ఎప్పుడైతే నా స్టడీ అయిపోయింది, నేను మాస్టర్స్ అయిపోయింది, ఎంఏ ఎకనామిక్స్ అయిపోయింది, నేను జాబ్లో జాయిన్ అవ్వబోతున్నాను, ఇంకా అయిపోయింది, ఇంకేంటి కష్టాలు పోతాయి, జాబ్ వచ్చేసింది నాకు, ఇక అమ్మ నేను బాగా చూసుకోవచ్చు అని అనుకునే టైంకి ఐ లాస్ట్ మై మదర్. సక్సెస్ వచ్చే టైంకి అమ్మ లేదు.